హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఖాజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి మారుతి సుజుకి వారి ఎస్ప్రెస్సో విఎక్స్ఐ ప్లస్ ఏజిఎస్ అంటే ఆటో గేట్ సిస్టమ్. ఇది వచ్చేసి మనకు దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత ఉంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, దాని తర్వాత మనం కట్టవలసిన డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, తర్వాత ప్రతి నెల మనం ఈఎంఐ ఎంత చెల్లించాలి అనేది నేను పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎస్ప్రెస్సో యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 6,05,000 ఫ్రెండ్స్. తర్వాత 14% ట్యాక్స్ చూసుకున్నట్లయితే 84,070 ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే 34,691 వారంటీ చూసుకున్నట్లయితే 12,340 కట్టాలి ఫ్రెండ్స్. తర్వాత టెంపరరీ రిజిస్ట్రేషన్ కానివ్వండి, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, హైపోథికేషన్ కానీ దానికి కట్టవలసిన అమౌంట్ వచ్చేసి 3,200 కట్టాలి. అదేవిధంగా ఆటో కార్డు తీసుకోవాలి ఫ్రెండ్స్, అది వచ్చేసి 885 రూపాయలు అవుతుంది. దీనికి మన కార్కి కావాల్సినటువంటి బేసిక్ కిట్ చూసుకున్నట్లయితే 4,964 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్. టోటల్ కలుపుకుంటే మన వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 7,40,650 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్. ఈ వెహికల్కి వచ్చేసి మనకు కావాల్సినటువంటి ఫైనాన్స్ విషయం అయితే చూద్దాం ఫ్రెండ్స్. అయితే అంతకంటే ముందు మీ అందరికి చిన్న గమనిక ఏంటంటే, ఎవరైతే ఫైనాన్షియల్ పరంగా తీసుకుంటారో వారికైతే సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది. నేను చెప్పేటువంటి ఫైనాన్షియల్ పరంగా అయితే 6.5 ఫ్లాట్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓన్లీ మీకు అర్థం అవ్వడం కోసం. మీ యొక్క సిబిల్ స్కోర్ని బట్టి మీకు పడేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు షోరూంలో ఫైనాన్షియల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు నెట్గా తీసుకోవాలనుకుంటే 7,40,650 రూపాయలు అయితే తీసుకోవచ్చు. ఇక ఫైనాన్షియల్ పరంగా చూద్దాం ఫ్రెండ్స్. దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 6,05,000 రూపాయలు ఉంది. దీనికి గాను లోన్ అమౌంట్ మీకు 80% లోన్ అమౌంట్ వచ్చినట్లయితే మీకు 4,80,400 రూపాయలు అయితే మీకు లోన్ అనేది శాంక్షన్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే 5 సంవత్సరాలు గాను మనం ప్రతి నెల కట్టవలసిన ఈఎంఐ వచ్చేసి 9,399 రూపాయలు ప్రతి నెల మనం అయితే చెల్లించాలి ఫ్రెండ్స్. ఈ విధంగా 5 సంవత్సరాలు అయితే చెల్లించాలి. ఇక దీనికి 5 సంవత్సరాలు గాను మనకు పడేటువంటి ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే 83,574 రూపాయలు పడతాయి ఫ్రెండ్స్. ఇది ఈ 4,80,400 గాను లోన్ అమౌంట్ పడేటువంటి ఇంట్రెస్ట్ అనమాట. అయితే మీకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఎంత ఉందో దాని నుండి మీకు వచ్చినటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో అది తీసేసినట్లయితే మీకు వచ్చే డౌన్ పేమెంట్ చూసుకున్నట్లయితే 2,60,250 రూపాయలు మీరు కట్టినట్లయితే డౌన్ పేమెంట్ ఈ వెహికల్ని మీరు అయితే సొంతం చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. లేదు మీకు ఈఎంఐ అనేది కొంచెం ఇంకా తక్కువ పడాలి అని మీకు ఆలోచన ఉన్నట్లయితే ఇంకా ఈ డౌన్ పేమెంట్ అనేది మీకు ఇంకా ఎక్కువ కట్టుకున్నట్లయితే మీ ఈఎంఐ అనేది మీకు తక్కువ పడుతుంది. అదేవిధంగా ఇంట్రెస్ట్ కూడా తగ్గే అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. చూసారు కదా, ఎస్ప్రెస్సో విఎక్స్ఐ ప్లస్ ఏజిఎస్ యొక్క ఫైనాన్షియల్ పరంగా కానివ్వండి, అదేవిధంగా దీనికి ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత ఉంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది అనేది. ఫ్రెండ్స్, మీ అందరికీ మరోసారి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు వచ్చేటువంటి లోన్ అమౌంట్ కానివ్వండి, పడేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మీకు సిబిల్ స్కోర్ యొక్క ప్రొఫైల్ బాగుంటే మీకు లోన్ అమౌంట్ కూడా ఎక్కువ శాంక్షన్ అవుతుంది, ఇంట్రెస్ట్ కూడా తక్కువగా పడే అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. మరోసారి మీ అందరికి చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.